ఓం నమ శివాయ. పుట్టిన నెలను బట్టి స్త్రీల మనస్తత్వం. హాయ్, మీ అందరికీ. మనం జన్మించిన నెల మన వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? ప్రత్యేకంగా స్త్రీల మనస్తత్వం పుట్టిన నెలను బట్టి ఎలా మారుతుందో తెలుసుకోవాలా? అయితే ఈ వీడియో మీకోసమే. పూర్తిగా చూడండి. లేదా మీకు తెలిసిన మహిళల వ్యక్తిత్వం దీనితో మ్యాచ్ అవుతుందా చెప్తూ కామెంట్ చేయండి. జనవరి, క్రమశిక్షణ మరియు సమర్థత. జనవరిలో పుట్టిన మహిళలు క్రమశిక్షణతో, బాధ్యతతో ముందుకు సాగుతారు. వీరు గంభీరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఎవరితోనూ అంత సులభంగా హత్తుకుపోరు. వీరి లక్ష్యం సెట్ అయితే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. ఫిబ్రవరి, కల్పనా శక్తి మరియు ఆత్మవిశ్వాసం. ఫిబ్రవరిలో పుట్టిన మహిళలు కల్పనా శక్తి కలిగిన వారు. ఇవాళ నవలలు చదువుతూ ఉంటే రేపు ప్రపంచాన్ని చుట్టే ప్లాన్లు వేస్తుంటారు. వీరు స్వేచ్ఛను ప్రేమిస్తారు. ఎవరైతే వీరి స్వతంత్రతకు అడ్డొస్తే ఇష్టం ఉండదు. మార్చి, సున్నితత్వం మరియు దయ. మార్చి నెల స్త్రీలు చాలా మనసున్నవారు. వీరి సహజమైన కేరింగ్, న్యాచురల్ వల్ల అందరికీ ఇష్టమైన వారు అవుతారు. కానీ కొన్నిసార్లు వీరి నవలత్వాన్ని మరికొందరు అర్థం చేసుకోలేరు. వీరికి కళలు, సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఏప్రిల్, ధైర్యం మరియు స్పష్టత. ఏప్రిల్లో పుట్టిన మహిళలు ధైర్యంతో ముందుకు సాగుతారు. వీరు ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు. అలాంటి నిజాయితీని ఎదుర్కోలేని వారు వీరిని ఛాలెంజ్ చేయలేరు. కానీ కొన్నిసార్లు వీరి ప్రామాణికతని కొన్ని పొరపాట్లుగా భావించే అవకాశం ఉంది. మే, ఆకర్షణ మరియు సంయమనం. మేలో పుట్టిన మహిళలకు సహజమైన ఆకర్షణ ఉంటుంది. వీరు అందం, అభిరుచిని ప్రేమిస్తారు. అలాగే ఏ పని అయినా పూర్తి నిబద్ధతతో చేస్తారు. కానీ వీరు ఎవరిని సులభంగా మర్చిపోలేరు. ఒక్కసారి అక్కసు పెట్టుకుంటే చాలా రోజుల పాటు గుర్తుంచుకుంటారు. జూన్, చురుకుదనం మరియు ఊహాశక్తి. జూన్లో పుట్టిన మహిళలు చురుకుగా ఉంటారు. వీరు మాటలతో మంత్రముగ్ధులను చేయగలరు. వీరితో గడిపిన ప్రతి క్షణం ఉల్లాసంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు వీరి భావోద్వేగాలు ఊహించనివిగా మారుతాయి. జూలై, లోతైన ఆలోచన మరియు నమ్మకం. జూలైలో పుట్టిన మహిళలు లోతైన ఆలోచన చేసేవారిగా, అంతర్గతంగా భావోద్వేగాలతో నిండిన వారిగా ఉంటారు. వీరు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారికి తమ ప్రాణాలను కూడా అర్పించగలరు. కానీ ఎవరో ద్రోహం చేస్తే దాన్ని మర్చిపోవడం చాలా కష్టం. ఆగస్టు, నాయకత్వం మరియు ధైర్యం. ఆగస్టులో పుట్టిన మహిళలు సహజమైన నాయకత్వ లక్షణాలతో ఉంటారు. వీరు ఎవరితోనైనా పోటీ చేయగలరు. వీరు తమదైన శైలిలో వ్యవహరించడం ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు వీరి గర్వాన్ని కాస్త తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెప్టెంబర్, విశ్లేషణ మరియు పరిపూర్ణత. సెప్టెంబర్లో పుట్టిన మహిళలు ప్రతిదీ విపులంగా విశ్లేషించుకుంటారు. వీరికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా తమను నిరాశపరిస్తే వారిని మళ్ళీ నమ్మడం వీరికి ఎంతో కష్టం. అక్టోబర్, ఆత్మవిశ్వాసం మరియు ప్రేమ. అక్టోబర్లో పుట్టిన మహిళలు బలమైన మనస్తత్వం కలిగిన వారు. వీరు స్నేహబంధాలను, ప్రేమను
ఎంతో విలువగా భావిస్తారు. కానీ ఏదైనా సమస్య ఎదురైతే వీరు అంతగా ఎమోషన్స్ బయటపెట్టరు. నవంబర్, గంభీరత మరియు మర్మత్వం. నవంబర్లో పుట్టిన మహిళలు గంభీరంగా, గోప్యంగా వ్యవహరిస్తారు. వీరు చాలా తెలివైన వారు. ఎవరూ వీరిని అంత తేలిగ్గా అర్థం చేసుకోలేరు. వీరి ధైర్యం, పట్టుదల చూసి అందరూ ఆశ్చర్యపోతారు. డిసెంబర్, ఉల్లాసం మరియు తెగువ. డిసెంబర్లో పుట్టిన మహిళలు మజాగా, ఉల్లాసంగా జీవించాలనుకుంటారు. వీరు తెగువ కలిగి జీవితాన్ని ఆస్వాదించగలరు. కానీ కొన్నిసార్లు తాము అనుకున్నది సాధించడానికి ఎక్కువ ఓపిక అవసరం. ఇవి మీకు నిజమేనని అనిపించిందా? మీ పుట్టిన నెల, మీ మనస్తత్వం గురించి కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఓం నమః శివాయ.